श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 5/4/2024 శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాదులలో లాభం। ఏదైనా ఇంటర్వ్యూ వెళ్తున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది। కాస్త పెద్దవారి యొక్క ఆశీర్వచనం తీసుకొని వెళ్ళండి। తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు కాబట్టి వారి ఆశీర్వచనం తీసుకొని తప్పకుండా మీరు వెళ్ళండి। ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును। అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా అనుకూలంగా ఉంది। కళాకారుల క్రీడలకు లాభంగా ఉంటుంది। విదేశాల్లో విద్యా సంబంధ విషయాలు అనుకూలత పొందుకునే అవకాశాలు, విదేశాలను నూతన గృహయోగము, అలా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి। వీసా సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగాలు। సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, రైతన్నలకి శుభయోగాలు, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును। నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు। ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సోదర అనుకూలత, ఆస్తి పంపకాల్లో శుభయోగాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం కనపడుతుంది। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉంది। తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంటుంది। అలాగే ఇదంతా మీకు ఏదైనా ఒక శుభకార్యం కానీ, మంచి వ్యక్తి పరిచయం కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। పొలం కానీ, స్థలం కానీ కొనుగోలు చేసే సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి। ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సూచనల సలహాల వల్ల ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, విద్యా పరిపూర్ణత, అలాగే కుటుంబ సభ్యుల యొక్క చొరవతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। అలాగే కుటుంబంలో ఏదైనా మంచి సంతాన శుభవార్త వినే అవకాశం, కృత్రిమ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం। రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలతలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగ లాభాన్ని, మ్యారేజ్ బ్యూరో నుంచి ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని తప్పకుండా పొందుకోవచ్చు। చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి। తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం। నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు। వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। అనవసర వివాదాలు, లేనిపోని అనాలోచనల నిర్ణయాలు, అవతల వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, మీరే గొప్ప అనుకోవడం, మితిమీరినటువంటి ఆలోచన, అలాగే తొందరపాటుతనం మీకు నష్టాన్ని, కష్టాన్ని, అనారోగ్యాన్ని కలిగిస్తాయి। వ్యవహార నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, లంచగొండలుగా పట్టుపడడం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ నాయకులకు తీవ్ర అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు, దానివల్ల ప్రమాదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, తోటి కోడళ్ల మధ్య అనవసరమైనటువంటి ఇబ్బంది వాతావరణం, చిలికి గాలివానగా మారేటువంటి విషయాలు। మీ వస్తువుల్ని, వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, చేబదులుగా ధనము కూడా ఇవ్వకూడదు, అది మీకు తిరిగి వచ్చే అవకాశం కష్టం। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను,
నష్టాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇబ్బందులు. విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష అయినా సరే నష్టాన్ని కలిగించబోతోంది. జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో నష్టం. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మోసపోయే అవకాశాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో ఇబ్బందులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరి నష్టాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. వైద్యులకు, వైద్య బృందాల వారి, న్యాయవాదులకు ఇబ్బందులు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కష్ట నష్టాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. జాగ్రత్త. మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు మీకు మంచిది కాదు. ఒంటరిగా ప్రయాణం అస్సలు మంచిది కాదు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, ఆనంద యోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమేని వ్యాపారంలో లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. ధన, ధాన్య, వాహన, విద్యా, ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. శత్రునాశాన్ని పొందుకుంటారు. డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, రైతన్నులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శత్రువుల యొక్క నాశనం, మిత్రుల యొక్క లాభం, మంచి వ్యవహార శైలి, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపార లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి మంచి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయాలు లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం బాగా కనపడుతోంది. విద్యార్థికి పరిపూర్ణ విద్యాప్రాప్తి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యా పరిపూర్ణత తప్పకుండా కనబడుతుంది. వీసా సంబంధించిన సౌలభ్యాన్ని పొందుకుంటారు. మంచి వీసాలు లభించే అవకాశం కనబడుతోంది. శత్రునాశన, మిత్రలాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమైన వ్యాపారంలో తప్పకుండా కలిసి వచ్చే అదృష్ట యోగం. శుభకార్య నిర్వహణ, మిత్రుల వల్ల లాభము, సోదరుల వల్ల సఖ్యత, కుటుంబ అనుకూలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు, చేపల చెల్లెల వారికి లాభకరంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగంగా చెప్పవచ్చు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, పోయినటువంటి మిత్రుల్ని మళ్ళీ తిరిగి కలుసుకోవడం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ టెలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా వ్యాపారంలో మంచి లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, నర్సరీ తోటల వారికి, పూజాద్రవ్య వారికి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. అలాగే ముఖ్యంగా ఈ ఫార్మా ఇండస్ట్రీలో కార్మిక సోదరులకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు కానివ్వండి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం కానివ్వండి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది లాభాలు. విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యా సంపన్నత పొందుకునే అదృష్టయోగం. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి కూడా అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త కంగారు కలిగించేటువంటి వార్త చెప్పబడుతోంది. అయినప్పటికీ మంది మెసేజ్ చేస్తూనే ఉన్నారు, తులారాశికి ఎప్పుడు బాగాలేదంటావు, అసలు తులారాశి జాతకులు ఇంతే అని, ఇంకో రాశి వాళ్ళ గురించి అని. ఇంకా ఇలాంటి మెసేజ్లు పెడుతున్నప్పుడు నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను, మీకు కేవలం బాగుంది అన్నటువంటి విషయం చెప్తేనే సైకలాజికల్గా మీరు బాగుంటారు. అంటే మానసికమైనటువంటి వ్యాధి ఎక్కువదని అర్థం. మీకు బాగుంది అంటే పొంగిపోయి దుప్పటి కప్పుకొని పడుకోవడం, బాగలేదనగానే ఎట్లా బాగలేదు అని చెప్పి దుప్పటిగా పడుకోవడం, రెండింటికి మీరు రెడీగా ఉన్నారు. అంటే ఇటువంటి భావం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. బాగలేదు అనగానే ఛీ ఎప్పుడు ఇదే, థూ నా బతికింతే, ఛీ నా జాతకం ఇంతే, ఛీ నా రాశి ఇంతే, ఛీ నువ్వు ఎప్పుడు నష్టం చెప్తావు అనేటువంటి ఛీ అనేటువంటి మాటలతో మీరు పెట్టే మెసేజ్ల వల్ల మీ మానసికమైనటువంటి పరిపక్వత బయటపడుతోంది. ఎలా సమస్యని అధిగమించాలన్నటువంటి ప్లానింగ్ మీద లేకపోవడం. ఓకే ఇవాళ నా బాలేదన్నాడు, రైట్, ఓకే ఏం చేస్తే బాగుంటుంది, భగవన్నామస్మరణ, ఇంకోట, తల్లిదండ్రులు సేవించడమా, అన్నమాట వినడమా, అక్క మాట వినడమా, భార్య సలహా తీసుకోవడమా, ఏమిటనేది ఆలోచన లేకుండా ఎలాగూ బాలేదు కాబట్టి దుప్పటి కప్పుకొని పడుకుంటా, ఎలాగూ బాగుంది కాబట్టి ఇంకా 2 ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటా, ఇంతే మీకున్నటువంటిది. కాబట్టి ఏ రాశి వారైనా సరే ఎటువంటి భ్రమలో ఉండే ప్రయత్నం చేయకండి. బాగలేదు ఇన్ ద సెన్స్ మీకు జాతకంలో కొన్ని గ్రహాల యొక్క ఇండికేషన్స్ ఇలా ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితుల వల్ల ఈరోజు మీరు ప్రమాదంలో పడతారు. పై అధికారులతో ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. లంచం పుచ్చుకునేటువంటి ఆలోచన ఉంటుంది. కాముకమైనటువంటి తత్వం ఉంటుంది. చెడ్డవారితో స్నేహం చేసి చెడ్డవారితో స్నేహాలు మీ పరువు భంగాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు ప్రమాదం ఉంటుంది. విద్యను పక్కదారి పట్టించి ప్రేమ కలాపాలు మునిగి తేలేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త అండి. ఆ మధ్య నేను శకునాల గురించి కొన్ని మెసేజ్ చేశాను. అంటే ముత్తైదువలు కాని వారు ఎదురొస్తే మంచిదిగా చెప్పినప్పుడు కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. ధర్మశాస్త్రం చెప్పబడింది, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. కాకి వస్తే మాత్రం మీకు ఆ శకునం గురించి అడగలేదు. కాకి తగిలితే నష్టం అని చెప్పాము, లేకపోతే ఇంకోటి చెప్పాము, దెబ్బలం వస్తే మంచి చెప్పాము, ఇంటి ఎదురుగా కట్టెలు వస్తే మంచిదిగా అని చెప్పాము. దానికి మాత్రం అడగలేదే, ఈ ఒక్కటి మాత్రం క్వశ్చన్ చేశారు. అంటే కట్టెలు కాబట్టి ఏదైనా పర్లేదు, సుమంగళి కాకపోతే రావడం మంచిది అనే విషయం చెప్తే నష్టం వచ్చిన అర్థం కాలేదు. ధర్మశాస్త్రం చెప్పబడింది, సుమంగళకరమైన యోగాలు ధరించిన వారు మానసికమైనటువంటి చూసేవారికి ఇబ్బంది కలదు. కాబట్టి వాళ్ళు చెడుగా అనుకోవచ్చు. నేను చెడుగా అనుకోవడం లేదా, నా తల్లి నాకు ఎదురు వచ్చింది, ఒకవేళ భర్త లేకున్నా మా నాన్నగారు బతికే ఉన్నారు, ఒకవేళ మా అమ్మగారు చనిపోయారు, ఒకవేళ విధమైనటువంటి మా అమ్మ ఎదురు వచ్చినా నాకు మంచిదే అని చెప్తాను నేను. అందుకే కొన్ని వివాహ సమయాల్లో తండ్రి లేనటువంటి తల్లి ఆశీర్వచనానికి అర్హురాలు. మొదట తల్లికే ఆశీర్వచనం తీసుకోవాలి. ఇది కూడా చెప్పాను కదా, అప్పుడు మాత్రం అందరు దాని గురించి ఆక్షేపణ చెప్పలేదు. సో కాబట్టి శకునాలు వేరు, విధానాలు వేరు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది. ఇవాళ రేపట్లో అసలు సుమంగళి ఎవరు, భర్త లేని వాళ్ళు తెలియకుండా ఉన్నది. ఆ విషయం మీరు గమనించండి అమ్మా. దాని ఎటువంటి ఆక్షేపణ చెప్పడం లేదు.
ఆచరించే వారికి, ఇలా ఆలోచించే వారి శకునం గురించి ఆలోచించే వారికి ఇలాంటి పనికి రావని చెప్పడం మా ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఎవరినో పేరు కట్టుకొని మిమ్మల్ని విమర్శించేటువంటి వ్యక్తులు మేము కాదు. అవి ధర్మశాస్త్రం చెప్పబడింది, చెప్పాం, వింటే మీ ఇష్టం, వినకపోయినా మీ ఇష్టం, అంతకుమించి చెప్పేది ఏం లేదు. సరే రైట్. ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి కష్టము, నష్టము, అవమానము, చికాకు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, విద్యార్థి కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కలిగే అవకాశం, లంచగొండిగా మారే అవకాశం, ప్రాంగణియమగల ఉద్యోగం ఉన్నప్పుడు మిమ్మల్ని తొలగించే అవకాశం, అంటే మిమ్మల్ని లెక్కలకు తీసుకోరు, మీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్త, పిల్లల విషయంలో జాగ్రత్త, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, అనారోగ్య సూచనలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, లేనిపోని అనవసరపు ప్రేలాపన, ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి ధనం ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, చిట్ ఫండ్, ఫైనాన్స్ వాటిల్లో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులకు ఇబ్బంది, విద్యార్థికి నష్టము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం నుండి ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లవారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అంటే 3 నుంచి 9 అధ్యాయాలు చదవడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యదక్షత ఏర్పడుతుంది. అలాగే 6 అంకెను సద్వినియోగం చేసుకోండి. ఉదయం 7:36 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా బలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, లంచం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయించగలిగే చాకిచక్యం, అటువంటి శుభయోగం ఉంది. అంటే అటువంటి కార్యదక్షత ఉంటుంది. చెడ్డవారిని కనిపెట్టడం, ప్రతి వ్యక్తి నుంచి కూడా జాగ్రత్తగా ఉండడం, మిమ్మల్ని మీరు రక్షణ చేసుకోవడం, వ్యక్తిగతంగా వృత్తిగతంగా మీకు లాభాల బలంగా ఉన్నాయి. మాతాపితృల ఆశీర్వచన ఫలం, మంచి వ్యక్తులతో పరిచయం, గొప్ప వ్యక్తితో సహవాసం, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే కళాకారుల క్రీడగా అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్ తవ్వి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, చేనేత, దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం మంచి అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలత, అలాగే తీర్థయాత్ర సేవన చేసే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు, ధైర్యము, స్థైర్యము, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగం, సంతాన యోగం, అనేక రకాలైనటువంటి శుభవార్త శ్రవణాలు పొందుకోగలిగే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి వాతావరణం, ఈ రోజంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించగలిగే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, మాట తీరుతో, వ్యవహార శైలితో అందరిని ఆకట్టుకోగలగడం, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగ లాభం. టాప్ లెవెల్ ర్యాంక్ ఏం రాకపోయినా ఈరోజు మీరు సంతృప్తి పడేటువంటి ఉత్తీర్ణత, మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మీ పై వారు, మీ పెద్దవారు ఆనందపడేటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాల లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతంగా ఉండడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, వెని వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, మాతాపితృల సౌఖ్యము, ఆనందయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి అనుకూలత, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు ఆనందకరమైన శుభం చెప్పవచ్చును. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా మంచి పట్టుదల, ఆరోగ్యము, ఆనందము, భవిష్య కార్యాచరణ, మంచి వ్యక్తులతో పరిచయము, లాభవంతమైన శుభస్థితి. ఆవేశంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానం వల్ల మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే కుటుంబ సౌఖ్యము, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, గొప్పవారితో స్నేహం, కొత్త వారితో పరిచయం, వారి వల్ల మీకు మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు అదృష్ట యోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడలు మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాలకు వెళ్లే వారికి చాలా మంచి సదవకాశాలు కనబడుతున్నాయి, అనుకూలంగా ఉంటుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విషయ అవగాహన లేకపోవడం, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, కుటుంబపు గుట్టు బయటకు వెల్లడించడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న విషయాల్ని బయటకు వెల్లడించడం వల్ల 3వ వ్యక్తి జోక్యం పెరుగుతుంది, దానివల్ల ప్రమాదాలు పెరుగుతాయి. జాగ్రత్త. కుటుంబ పరువుకి భంగం కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మౌనమే సదాశ్రేష్టం. నక్తము సర్వరోగ నాశనం. ఈ 2 మీరు ఇవాళ పాటించండి, అత్యంత అనుకూలంగా ఉంటుంది. జలం, అది మీకు బలంగా ఉపయోగపడుతుంది. అది ఒక్కటి మీరు జలాన్ని స్వీకరించండి, కాస్త తేనె కలుపుకొని నీళ్ళు తాగుతుండండి. వాళ్ళ అంతకు మించి వేరే ఏం చేయక్కర్లేదు. ఆ 2 మీకు ఆరోగ్యాన్ని, మాట తీరుతో మీకు ఆనందాన్ని, సమస్త శుభకార్యాన్ని పొందుకుంటారు. పెదవు దాటిందా నష్టమే. సోదరుల మధ్య, సోదరిమణులతో కష్టాలు, నష్టాలు, ఆస్తి పంపకాల సమానతలు, అతి ఆలోచనలు నష్టాన్ని కలిగించడం, వాహన ప్రమాదం, ఘర్షణ వాతావరణం, కుటుంబ సంబంధ విషయాల్లో ఇబ్బందులు. ఈ కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు. పిల్లల విషయంలో ఊహించినటువంటి మార్పు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. అనవసర వ్యక్తులతో మీరు లంచాలకి అలవాటు పడే విషయం తప్పకుండా మీరు బహుమానం తీసుకున్నా, 3వ వ్యక్తి ద్వారా తీసుకున్నా ఆ లంచం మీదనే పట్టుబడుతుంది, తెలుస్తుంది. తప్పకుండా మీరు కృష్ణ జన్మస్థానంలో ఉండడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు క్షణిక ఆవేశంతో మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తే వాళ్ళ మళ్ళీ దగ్గరలో మీకు 4-5 నెలల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. వితౌట్ శాలరీ మీరు ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. లేదా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా కొత్త మోడ్యూల్ నేర్చుకునే విషయంలో జాగ్రత్తలు వహించండి. తొందరపడతనం వల్ల ఉద్యోగ నష్టాన్ని, అలాగే విద్యా నష్టాన్ని, ఇతరుల మీద ఆధారపడితే విన్న విద్య కూడా నష్టాన్ని పొందుకుంటారు. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారం నష్టాలు, తూనికలు, కొలతల శాఖ వారు మీ వ్యవస్థని మూసివేసే అవకాశం, అలాగే హోటల్, కన్స్ట్రక్షన్ వ్యాపారం కూడా మూసివేసే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. మద్యపాన వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతులకు కూడా నష్టకాలంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టాన్ని ఎక్కువగా సూచిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి ఇబ్బందికరంగా కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. అనేక తప్పుడు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్యం, అలాగే చేనేత, భర్త, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు నష్టాలు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడల ఇబ్బంది, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈరోజు మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం చేయండి. ఎన్ని అధ్యాయాలు చదవాలి అన్ని అధ్యాయాలు చదవండి. అలాగే
సూర్య అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మీకు శుభకరంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా తెల్లని వస్త్రాన్ని, అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 9 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 37 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6, 9 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మణి వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి శుభయోగాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా పైన అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, ఇదంతా మీకు ఆనందకరమైన శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు, కళాకారుల, క్రీడలకు లాభము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు శుభయోగాలు చాలా బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద యోగాల పరంపర, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.